పరమ గీతాలు, పర ప్లస్ గీతాలు, పర సంబంధమైన గీతాలు, శ్రేష్టమైన గీతాలు, పరిశుద్ధతను వివరిస్తూ ఉన్నటువంటి గీతాలు, దైవత్వమును వివరిస్తూ ఉన్నటువంటి గీతాలు, దేవుని రాజ్యానికి, ఈ లోకంలోని దేవుని సహవాసానికి ఉన్న ప్రేమను వివరిస్తూ ఉన్నాయి. మానవ బుద్ధికి ఈ గీతాలు అర్థము కావు. పరమ గీతాలు, శ్రేష్టమైనటువంటి గీతాలు, సాటి లేని దేవుని పరలోకపు సహవాసాన్ని వివరిస్తూ ఉన్నాయి. పరమ గీతాలు ఇశ్రాయేలు వారి, ముఖ్యంగా యూదులు వారి వివాహాలలో పరమ గీతాలు ప్రత్యేకంగా చదువుతారంట. పరమ గీతములలో యూదుల యొక్క చరిత్ర, యేసుక్రీస్తు ప్రభువు రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా రానున్న సంగతి, విశ్వాస జీవితం యొక్క చరిత్ర, ఈ మూడు ప్రాముఖ్యమైన విషయాలను గురించి పరమగీతాలు చర్చిస్తూ ఉన్నాయి. దావీదు కుమారుడైన సొలొమోను దైవ జ్ఞానము చేత, దేవుని ఆత్మచే రాయబడిన పరలోకపు శ్రేష్టమైన సంగతులు. సొలొమోను అంటే సమాధానకర్త. యేసుక్రీస్తు ద్వారా మనకు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు కలిసి ఉంటాయి. మనం గమనిస్తే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి యొక్క అభీష్టమైనట్లుగా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు మన సమాధానకర్తగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నిజముగా తండ్రితో మనకున్నటువంటి పాపమును బట్టి నెమ్మది లేని, సమాధానము లేని స్థితిలో దేవునికి దూరమై ఈ భూమి మీద నానా అగచాట్ల పాలతో, ఒంటరితనము, నిస్సహాయత, నెమ్మది లేదు, ఇబ్బంది, మరి ఇలాంటి పరిస్థితిలో జీవిస్తున్నటువంటి వారికి ఓ శుభవర్తమానం ఏంటి అంటే, ఓ ఆశా దీపం ఏంటి అంటే, పరమందున్న దేవుణ్ణి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు దూరస్థులైనటువంటి మనలని నిత్యము విరోధ భావముతో నిర్దోషులముగా, అపరాధులముగా జీవిస్తూ ఉన్నప్పుడు, మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మనలని నిర్దోషులుగా, నిరపరాధులుగా మరి దేవుని ఎదుట నిలవబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సమాధానము మన సమస్త సమస్యలకు, మన జీవితములో ఉన్న
కన్నీళ్లకు సమాధానముగా కనిపిస్తోంది. యేసు క్రీస్తు ప్రభు యొక్క నామం హృదయములో చేర్చుకొనటం ద్వారా, నిత్యము యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమును ఆలోచించుట ద్వారా కలిగే ఆ దైవిక శక్తి, ఆశ నిరాశలలో జీవించే వారికి ఓ పునరుత్థానపు బలాన్ని, శక్తిని, నిరీక్షణను జీవింపజేసే దేవుని కృప అనుగ్రహింపబడుతూ ఉంది. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామం పాపికి రక్షణను, ఆయన నామము ద్వారా పడిపోయిన వారు లేపబడుట, దుఃఖ నిరాశలలో జీవించేటటువంటి వారికి నిరీక్షణ కలిగి జీవించే కృపను, శాపగ్రస్తులైన వారు యేసు నామము ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకొనుట మనము గమనిస్తూ ఉన్నాం. లోకమంతటిని ఉద్ధరించే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామం, ఘనమైన నామం, ఆ నామము ద్వారా మనకు జీవము, ఆనందము, సంతోషము సంప్రాప్తమవుతూ ఉన్నాయి. మీరేమనుకోకుండా, మరో ఆలోచన లేకుండా పరిశుద్ధ గ్రంథం బైబిల్ తీసుకొని చదవడం ఆరంభించండి. మీకే ఎన్నో కొత్త విషయాలు, దైవికమైన సంగతులు, మీరు నష్టపోయినటువంటి యథార్థ సంఘటన, ఆ నష్టాన్ని సమకూర్చుకోవడానికి దేవుని అనుగ్రహ ఐశ్వర్యము, ఇలా ఎన్నో ప్రాథమిక సత్యాలు మీరు తెలుసుకోవడానికి సాధ్యపడుతుంది. మన గురించి, మన యొక్క జీవితం గురించి, మన యొక్క జీవన పోరాటము గురించి, మన యొక్క అనుదిన యాత్ర గురించి అనేక రుజు మార్గాలు మనకు పరిశుద్ధ గ్రంథములో కనిపిస్తూ ఉన్నాయి. కనుక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచడం అంటే ఏదో మారిపోతుందని కాదు, కానీ జీవితంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లు మరి దాటుకోవడానికి, ఆ కష్టాల కన్నీళ్లలో నుండి బయటపడడానికి, నిరాశతో ఇక చాలు ఈ జీవితము, ఎందుకీ బతుకు, ఎందుకీ కష్టము, ఇక ఈ జీవితాన్ని ముగిస్తే చాలు అనుకునే వారికి ఆశ, ఆశీర్వాదపు దేవుని మహిమైశ్వర్యము అనుగ్రహింపబడుట చూస్తూ ఉన్నాం. ఇట్లా ఎన్నో వాస్తవ సత్యాలు మనకు పరిశుద్ధ గ్రంథం అంతటా కనిపిస్తాయి కదా. మీకు తెలుసు, మరి ఆహాబు, యెజబేలు ఏలియాను తాత్పర్యం కలిగి మరి ఏలియాను మరి చంపడానికి యోచించినప్పుడు మనో దుఃఖముతో, విచారముతో ఏలియా నిండిపోయాడు. నేనేం నేరం చేశాను, నేనేం పాపం చేసినాను, నేను చేసిన ఘోరం ఏంటి, అన్యాయం ఏంటి, నన్ను ఒక మరి దేవుని సత్యము ఎరగనటువంటి, దైవ భయము లేనటువంటి, మరి దేవుడంటే సరైనటువంటి అవగాహన లేని ఒక యెజబేలు నన్ను చంపడం ఏంటి, దేవుడే నన్ను పంపిస్తే వెళ్ళి ప్రకటించినాను,
దేవుడు శక్తినిస్తే మరి దేవుని మహిమను వేరొక వాటికి ఆపాదిస్తున్నటువంటి వారిని పట్టుకున్నాను కదా. మరి ఒక విగ్రహారాధికురాలు నన్ను చంపుతానని సవాలు చేయడం ఏంటి అని ఆయన చాలా తీవ్రమైనటువంటి వ్యాకులతలోకి వెళ్ళిపోయినాడు. దేవుని శక్తిని ఎరిగి దైవ సంకల్పాన్ని చేతబట్టి దైవ ప్రణాళికను ఎరిగినటువంటి ఏలియా కూడా మన వంటి స్వభావము కలిగిన బలహీనపరిచే ఆ మాటలకు ఆయన ప్రయాణం చేసినాడు. చాలా దూరం ప్రయాణం చేసినాడు. అరణ్యములోకి వెళ్ళిపోయినాడు. ఇంకా చనిపోవాలి, ఇక నాకు చాలు ఈ భూలోక జీవితము, ఇక చస్తే బాగుంటుందని మరి అక్కడ కూర్చొని ఉన్నాడు. విచారిస్తూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు కదా. ఎలా చనిపోతే బాగుంటుంది అని ఆలోచన చేస్తూ ఉన్నాడేమో కాబోలు కదా. ఇంకా చాలు ఈ జీవితం, ఇక నేను చేసింది చాలు అని అంటా ఉన్నాడు. అయితే దేవుడు బలపరిచి దేవుడు శక్తినిచ్చి ఏలియాను పరమునకు మరణము లేకుండా, సూసైడ్ లేకుండా, అగ్ని రథాలు అగ్ని గుర్రముల చేత కొనుపోబడిన ఆశ్చర్యకరమైన సంఘటన మనకు కనిపిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు నామములో మనము విశ్వాసం ఉంచినప్పుడు, యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమును హృదయములో చేర్చుకున్నట ద్వారా కలిగే ఆ సమాధానం మన సమస్త సమస్యలకు పరిష్కారంగా కనిపిస్తూ ఉంది. సొలొమోనుకున్నటువంటి మరొక పేరు యెదిద్యా, అంటే యెహోవాకు ప్రియుడు అని సమూయేలు రాసిన 2వ గ్రంథం 12:24 మనం చూస్తాం. దేవుడు నాతాను ప్రవక్తను పంపించి మరి దేవునికి ఇష్టుడై ఉండుట ఉన్న కారణము చేత యెహోవాకు ప్రియుడు అంటే యెదిద్యా అనేటటువంటి పేరు పెట్టినాడు. ఇంకా మనము సొలొమోను గురించి ఇంకా ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 31 మొదటి వచనంలో ఒక తల్లి, మరి పండితులు, బైబిల్ పండితులు అంటూ ఉంటారు, ఈమె బత్షెబ అని. ఈమె కూడా సొలొమోనును లెమూయేలు అని పేరు పెట్టి పిలుచుకొనుట మనం చూస్తూ ఉన్నాం. తల్లి పెట్టినటువంటి పేరుగా కనిపిస్తూ ఉంది. లెమూయేలు అనేటటువంటి పేరు తల్లి పెట్టుకున్నటువంటి పేరుగా మనం అక్కడ చూడవచ్చు కదా. ఆమె లెమూయేలు అని ఆయనను పిలుస్తూ ఉంది. అక్కడ ఆయన గురించి ఎన్నో వాస్తవమైనటువంటి సత్యాలు కూడా మనకు కనిపిస్తాయి కదా. ఈ పరమ గీతాలన్నిటిలోకెల్లా శ్రేష్టమైనవి. ఈ గీతాలకు సాటి అయిన గీతం మరొకటి లేదు. ఈ గీతాలన్నిటిలో మరి శ్రేష్టమైనది మనము దైవిక ప్రత్యక్షపు గుడారములో నివసించుటకు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధత, నీతి మనకు అనుగ్రహింపబడి పరిశుద్ధ స్థలంలో మనము ప్రవేశించేటటువంటి భాగ్యము మనకు ఇవ్వబడతా ఉంది. ఇక్కడ గమనిస్తే ఈ 3వ వచనంలో నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. పరిమళ తైలము సువాసన గలది కదా. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమే అమూల్యమైనది, అద్వితీయమైనది, ప్రశస్తమైనటువంటిది, ఘనమైనటువంటిది. ఆ నామమే పోయబడిన పరిమళ తైలముతో
సమానమైనటువంటిది. మానవ జీవితానికి జీవాన్ని, మరి పరలోకపు జీవాన్ని పరిమళ తైలము వలె దేవుడు పోయుట మనం చూస్తాం. దేవునికి నరునికి మధ్య శాశ్వతమైనటువంటి సంబంధం ఏర్పరచినట్లుగా ఈ వచనము ద్వారా మనకు తెలియజేయబడతా ఉంది. రండి, పోయబడిన ఆ పరిమళ తైలమును గూర్చిన కొన్ని ఆత్మీయ సత్యాలు మనము పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. నిర్గమాకాండం 29వ అధ్యాయం 7వ వచనం. మీ వద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే తెరచి నిర్గమాకాండం 29:7వ వచనాన్ని గమనిద్దాం, చదువుదాం. అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలెను. అహరోను తల మీద పరిమళ తైలము పోయబడుట దేవుని కొరకు ప్రత్యేకింపబడుతున్నటువంటి సంఘటన మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అభిషేక తైలము అహరోను తల మీద పోయబడుట ద్వారా మరి అభిషేకింపబడుతూ దేవుని కొరకు ప్రత్యేకింపబడుతూ ఉన్నాడు. దేవునికి అభిషేకింపబడుతూ ఉన్నాడు. ఈ అభిషేకము పరిశుద్ధాత్మ కార్యమునకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. క్రొత్త నిబంధన సంబంధమైన అభిషేక తైలమును మనము ఇక్కడ గమనించవచ్చు. అహరోనుపై మొదటగా అభిషేక తైలము పోయబడింది. ఆయన దేవుని కొరకు ప్రత్యేకమైన ప్రధాన యాజక జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు. దేవునికి నరులకు మధ్యలో ప్రధాన యాజకపు పనిని, పరిచర్యను ఆరంభిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే మన ప్రియ ప్రభువు యేసు క్రీస్తు నిజమైన ప్రధాన యాజకుడుగా మొట్టమొదట పరిమళ తైలమునకు సాదృశ్యమైన పరిశుద్ధాత్మ ఆయన మీద పావురము వలె నిలుచుట మనం చూస్తాం. 32వ వచనంలో, మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. చూడండి, పరిశుద్ధాత్మ ప్రభువైన యేసు క్రీస్తు మీద నిలవటం పరిమళ తైలమునకు సాదృశ్యంగా మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ గురించి ఎన్నో సత్యాలు మనకు పరిశుద్ధ గ్రంథములోనే కనిపిస్తాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనములో ప్రవక్త అయిన యెషయా మరి యేసు క్రీస్తు ప్రభువు మీద నిలిచినటువంటి ఆ పరిశుద్ధాత్మను, ఆ పరిమళ తైలమునకు సాదృశ్యమైన ఆ ఆత్మను గురించి, ఆ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అంటూ ఉన్నాడు. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అనే ప్రవచనం మనం చూస్తా ఉన్నాం కదా. యెషయా మొద్దు నుండి పుట్టినటువంటి ఆ చిగురు, ఆ వేరు నుండి అంకురము ఎదిగి ఫలించి దేవుని ఆత్మను కలిగి జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మచేత, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని,
దేవుని ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచెను. అతడే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన యందే మనము విశ్వాసం ఉంచటము ద్వారా జ్ఞాన వివేకములను, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మను, దేవుని ఎడల భయభక్తులను పుట్టించు దివ్యమైన సంగతులను మనము ఎరిగి జీవిస్తాం. ఈ ఆత్మ మన జీవితంలో లేకపోవటను బట్టే మోసపోతున్నాం, నష్టపోతూ ఉన్నాం, అవమానింపబడుతూ ఉన్నాం, అగచాట్ల పాలై, అప్పుల పాలై, నిరాశలో ఉన్నాం, కన్నీళ్లను పానముగా జీవిస్తూ ఉన్నాం. అనుక్షణం బాధతో, దుఃఖముతో, చింతతో, విచారముతో విసికి వేసారినటువంటి జీవితం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. శ్రీ యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం అని అద్భుతంగా ఆ నామములో ఉన్న యేసుక్రీస్తు ప్రభు నామములో ఉన్న శక్తి, యేసుక్రీస్తు ప్రభు నామములో ఉన్నటువంటి బలము, యేసుక్రీస్తు ప్రభు నామములో ఉన్నటువంటి జీవము, యేసుక్రీస్తు ప్రభు నామములో ఉన్నటువంటి సత్యము, సమాధానము, దైవిక అనుగ్రహము ద్వారా మనము పొందుకుంటాం. జ్ఞాన వివేకములకు, వివేచనలకు, ఆలోచన బలములకు, తెలివిని, దేవుని ఎడల భయభక్తులను, యెహోవా యందు భయభక్తి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఐశ్వర్యమునకు, ఆనందమునకు, అంతు లేని ఆనందానికి మనము అనుభవించడానికి సారమైనటువంటి, సుఖమునిచ్చేటటువంటి, సంతుష్టి సహితమైనటువంటి జీవితము జీవింపజేసే శక్తి కలిగినటువంటి నామమే యేసుక్రీస్తు నామం. ఆ నామము మనము విశ్వాసముంచటము ద్వారా మనకు అనుగ్రహ ఐశ్వర్యముగా సంప్రాప్తమవుతా ఉంది. 42వ అధ్యాయము, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనములో, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్య జనులకు న్యాయము కనబరుచును. చూడండి, అతని మీద నా ఆత్మను ఉంచి ఉన్నాను. దైవాత్మను, క్రొత్త ఆత్మను పొందినటువంటి దావీదు పోయిన చోట్లెల్లా సుబుద్ధి కలిగి విజయముతో మరి రావడం మనం చూస్తాం. ఆ ఆత్మను పొందినటువంటి దావీదు పోయిన చోట్లెల్లా కదా, 2 రకాల ఆత్మలు ఉన్నాయి. ఒకటి దైవాత్మ, రెండవది దురాత్మ. దైవాత్మను పొందిన దావీదు ఇశ్రాయేలు 12 గోత్రముల మీద దేవుని హృదయానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి అనేక విజయాలతో, అష్టైశ్వర్యములతో దేవుని ఘననామమును తన జీవితములో కలిగి ఉండే ధన్యతలోనికి మనము చూస్తాం. అదే దురాత్మను పొందిన సౌలు మరి అర్ధాంతరంగా ఆ పర్వతం మీద తన జీవితాన్ని తన చేతులతో ముగించుకున్నట్లుగా చూస్తాం. దేవుని ఆత్మ ఎంత ఘనమైనదంటే, ఎంత దివ్య సంపన్నత, ప్రసన్నత, ప్రత్యక్షత, ప్రభావము కలిగినది అంటే ఒకే ఒక్క వచనం మీకు చూపిస్తాను. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ యొక్క శక్తి, దేవుని ఆత్మ యొక్క తీవ్రత, దేవుని ఆత్మ యొక్క ప్రభావము, దైవాత్మ యొక్క కార్యము మనకి ఇక్కడ కనిపిస్తుంది. 1వ వచనములో జలముల మీద అల్లాడుతూ ఉంది,
చీకటి అగాధ జలములు కమ్మి ఉంది. భూమి నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది. వెకిలి చేష్టలు కలిగిన వారికి ఈ దైవిక సంపద ఎలా అర్థమవుతుంది? ఊరికే నోరేసుకొని మాట్లాడే వారికి దేవుని ఆత్మ యొక్క శక్తి, దేవుని ఆత్మ యొక్క సృజనాత్మకత మనం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆత్మ ద్వారానే మనము తెలివిని, జ్ఞానమును, వివేచనను, బుద్ధిని, బలమును కలిగి ఉన్నాము అని మనకు తెలియజేస్తా ఉంది. ఆ ఆత్మయందు అంటే యేసుక్రీస్తు ప్రభువునందు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వర్ధిల్లుటకు కారణము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఐశ్వర్యవంతమైన జీవితం జీవించుటకు హేతువని చూస్తా ఉన్నాం. కండి, ఈ ఆత్మ ఈ చీకటిని, ఈ అగాధమును, ఈ నిరాకారాన్ని అంతా తొలగించేసి వెలుగుతో ఆకర్షణీయమైన, రమ్యమైన, విలువైన వాటి చేత నింపింది, అమర్చింది. అద్భుతమైనటువంటి మహాద్భుతాన్ని ఇక్కడ సాక్షాత్కరింపజేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆ ఆత్మ ఎవని మీద నిలిచి ఉంటుందో వాని జీవితం సమాధానకరంగా, ధన్యకరంగా ఉద్ధరింపబడుతుందని పరిశుద్ధ గ్రంథములోని లేఖన సత్యాలు మనకు అనేకము వివరిస్తూ ఉన్నాయి. మిక్కటమైన ఆయాసము కలిగిన జీవితాన్ని నెమ్మదిలోనికి తీసుకొస్తుంది. దైవ ప్రేమ లేక నాశనమనే గోతిలో పడినటువంటి వారిని దేవుని ప్రేమ వలయములోనికి, సజీవుల స్వాస్థ్యములోనికి నడిపించే దైవిక కార్యాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 3:16 ఈయన నా ప్రియకుమారుడు, పరిశుద్ధాత్మ పావురములే ఆకాశము తెరవబడి మరి యేసుక్రీస్తు ప్రభువు మీదకి వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఆకాశము తెరవబడి పావురములే దేవుని ఆత్మ యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు అని ప్రకటిస్తా ఉంది. అట్టి దేవునిలో, ఆ యేసుక్రీస్తు ప్రభువులో మన సమస్త పాపముల కొరకు పాపముగా చేయబడి, మన పాపము ఆయన యందు విధింపబడుట ద్వారా మన సమస్త దోషములకు, మన సమస్త అపరాధములకు ప్రాయశ్చిత్తం కలిగింది. సమస్తము దేవుని వలన మనము దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయన మన పాపమును మోసినాడు, మన యొక్క సిలువను మోసినాడు, మన యొక్క శిక్షను భరించినాడు. ఈ సంగతి తెలియక బయట అనేక మంది ఉరిబోసుకొని చస్తూ ఉన్నారు, సూసైడ్ చేసుకొని చస్తూ ఉన్నారు, ఏవేవో. అందుకనే యేసుప్రభువుని నమ్మండి, మీ జీవితాల్లో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుందని వీధుల్లోకి వెళ్ళి, ఊర్లోకి వెళ్ళి, ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తూ ఉంటే ఓర్వలేని కొంతమంది బాగుపడుతూ ఉంటే చూడలేరు, చెడిపోతూ ఉంటే చేతబట్టుకోలేని లోకములో కొందరు, దుష్టతరము, చెరుపు చేసే పిల్లలు, పాపిష్టి జనము మనం బాగుపడుతూ ఉంటే, మనం సంతోషంగా ఉంటే, మనం ఆనందంగా ఉంటే ఓర్వలేదు. మనం చెడిపోతూ ఉంటే బాగు చేయడానికి ముందుకు రాదు. అలాంటి వాళ్ళను చూసి యేసుక్రీస్తు ప్రభు నామమును అంగీకరించకుండా, అలాంటి వారి కొరకు యేసుక్రీస్తు ప్రభు నామమునకు వెలుపట, అలాంటి వారి వల్ల నీ జీవితాన్ని చెడగొట్టుకుంటే దానికి జవాబుదారి నీవే. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అవుతావు. ఇదే అనుకూల సమయం.
నేడే రక్షణ దినం. ఇప్పుడే జాగు చేయక ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము. పరిమళ తైలముగా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని దేవుని కొరకు, దేవుని పనికి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించుట మనకు ఈ 3వ వచనం జ్ఞాపకం చేస్తా ఉంది. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. పరిమళ తైలము అహరోను తల మీద పోయబడుట వల్ల అభిషేకించబడ్డాడు. దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని కార్యము కొరకు, దేవుని సహవాసము కొరకు, దేవునితో ఆనందించుట కొరకు. దేవునితో సహవాసం అంటే ఎట్లుంటుంది అనుకుంటున్నావు? సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, నిబ్బరముతో ఉంటుంది, కలవరం ఉండదు. నీ పక్కన ఫ్లైట్ కూలిపోయినా జంకడు. అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం 2 సందర్భాలు. భయపడకము, జడియకము, నిబ్బరము కలిగి ధైర్యముగా. ఎవరికి సాధ్యమవుతుంది ఇది? నేను 3 సార్లు ఈ వాగ్దానాన్ని తీసుకున్నాను. భయపడద్దు, జడియవద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. చాలాసార్లు ప్రార్థించి, ప్రభువా భయమేస్తా ఉంది, పైకి గంభీరంగా కనిపిస్తూ ఉన్నాను కానీ లోపల వణికిపోయినాను, లోపల కృంగిపోయినాను, లోపల నిర్గాంతపోయినాను. పైకి కనిపిస్తూ ఉండొచ్చు, మాటికి అడిగితే ఏం చెప్తా? ఏం చెప్పలేను. నన్ను ఎరిగిన దేవుడు, నన్ను చేసిన నా సృష్టికర్త, నా నిర్మాణకుడు, నా నిర్వాహకుడు నా యొక్క స్థితి నుండి లేవనెత్తుటకై 2 సార్లు కాదు 5 సార్లు నాతో మాట్లాడాడు. 5 years, 5 సంవత్సరాలు భయపడవద్దు, జడియవద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, భయపడవద్దు చివరిగా చెప్పినాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ వాగ్దానం నాకు రాలేదు. ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించినాను కదా, భయపడక, జడియక, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. వాడెవడైనా, ఎట్టివాడైనా, వాడు ఎంతటి వాడైనా, వాడు నావాడైనా సరే నీ జోలికి రాకుండా, నీ ఎదుటికి రాకుండా, నీ గురించి మాట్లాడకుండా, నీ మీద విషపు చూపు నిలపకుండా, ఏ విషయములో ఏ పారామీటర్లో నేను పడిపోయినానో, ఏ కోణములో కుమిలిపోయి నిబ్బరము లేక కలవరముతో కంపించినానో, నన్ను బ్రతికించి నాకు బట్ట కట్టించిన నా ప్రభువే ఎరుగును. ఇంకొక మాట మనం చూస్తాం, నాకు గుర్తుకొస్తా ఉంది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో, 10వ అధ్యాయం 38వ వచనంలో అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే దేవుడు ఆయనకు తోడయుండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చూడండి, దేవుని శక్తి పీడింపబడే వారికి, అపవాది చేత, అన్యాయస్తుని చేత, అబద్ధికుని చేత, అగచాట్ల పాలైనటువంటి వారిని అందరినీ ఉద్ధరించడానికి, కృంగిన వారిని లేవనెత్తడానికి కదా, స్వస్థపరచడానికి ఆయన వచ్చినాడు. అందుకొరకే పరిశుద్ధాత్మ అనే పరిమళ తైలము యేసు క్రీస్తు ప్రభు ద్వారా మన మీద పోయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం గమనిస్తాం. 20వ వచనం, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక. గమనిస్తున్నారా? ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచిన మనమందరము కూడా పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క అభిషేకము మన మీద ఉంది. సమస్తమును
ఎరుగుదురు. సత్యమెరగని వారైనందున రాయలేదు గాని కదా. చూడండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 27వ వచనం చదువుకుందాం. 27, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మన మీద ఉంది, అది మనం తెలుసుకోవాలి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నింటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. నిలిచి ఉండుడి. చూడండి, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ప్రత్యేకించబడ్డాం. ఆ పరిమళ తైలము, ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మన మీద ఉంది, మనం కలిగి ఉన్నాము. కాబట్టి పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారము గనుక సమస్తమును మనకు తెలుసు. అయితే మన ముందు మ్యాజిక్ చేస్తూ ఉంటారు, గారడి చేస్తారు, జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. ఆ విషయం గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో గనుక ఎవరు మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమేంటిదో, అబద్ధమేంటిదో, మోసమేంటిదో, దగ ఏంటిదో, దౌర్జన్యం ఏంటిదో, నీతి ఏంటిదో, పరిశుద్ధత అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో, సంతోషం అంటే ఏంటో, సమాధానం అంటే ఏంటో, దయాళుత్వం అంటే ఏంటో, దీర్ఘశాంతం అంటే ఏంటో, మంచితనం అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో, సాత్వికం అంటే ఏమిటో, ఆశానిగ్రహం అంటే ఏంటో ఇవన్నీ మీకు బోధిస్తుంది. వీటన్నిటిలో మీరు నిలిచి నడుచుకొనున్నట్లు మీకు సహాయపడుతుంది. చూడండి, ఇట్టి ఆత్మను మనకు అనుగ్రహించిన మన ప్రభువైన యేసు ద్వారా మనము దేవుని సొత్తుగా, దేవుని జనముగా, దేవుని ప్రజలముగా, దేవుని కొరకైనటువంటి స్వాస్థ్యముగా, సహవాసముగా చేయబడ్డాం. కాబట్టి ఎవరు బోధింపనక్కరలేదు మనకు. ఆయన ఇచ్చిన అభిషేకమే సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి ఇది అండర్లైన్ చేసుకోండి. కొన్నిటిని గురించి కాదు, కొంత మటుకు కాదు, అన్నిటిని గురించి అంతము వరకు బోధించుచున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మనము నిలిచి ఉండాలి కదా. అహరోను తల మీద పరిమళ తైలము పోయబడింది. దేవుని కొరకు అభిషేకించబడ్డాడు, దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో విశ్వాసముంచడము ద్వారా ఆ పరిశుద్ధాత్మయ అనే పరిమళ తైలము మన మీదికి వచ్చింది. ఈ తైలము చేత, ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మనము సత్యవంతులముగా దేవుని నీతిలోనికి, దేవుని కార్యములోనికి, దేవుని సహవాసములోనికి, దేవుని సమాధానములోనికి, దేవుని యొక్క మార్గములోనికి, దేవుని యొక్క జీవములోనికి, పర సంబంధమైన పరిశుద్ధ పట్టణ వాసులముగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసములోనికి మనము చేర్చబడ్డాం. సిగ్గుపడన అవసరం లేదు, ధైర్యముగా కలవరపడన అవసరం లేదు. దేవుని కొరకైన స్వాస్థ్యమును కలిగిన వారముగా జ్యోతుల వలె ప్రకాశించున్నట్లు మనము నిలిచి ఉండాలని కోరబడతా ఉన్నాం. ఇంకా చూద్దాం, మనము ఈ పరిమళ తైలము, పోయబడిన పరిమళ తైలము అమూల్యమైనది, శ్రేష్టమైనది, ఘనమైనది, గంభీరమైనది. మొదటగా మనము అభిషేకించబడ్డాం దేని కొరకంటే ప్రత్యేకముగా జీవించుట కొరకు. అభిషేకింపబడుట ద్వారా దైవాత్మ సంపన్నులమైన, దైవాత్మ అనుగ్రహ అభిషేకం మనం కలిగి ఉన్నాం. తద్వారా ఎన్నో ఆత్మీయ సత్యాలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి అని పరిశుద్ధ గ్రంథములో ఇంతవరకు కొన్ని లేఖనాలను ఆధారం చేసుకుంటూ
మనం ముందుకు సాగిపోతూ వచ్చినాం. చూద్దాం. రెండవదిగా నిర్గమకాండం 30వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం 25 నుంచి చదువుదాం. ప్రతిష్టాభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీప వృక్షమును కదా చూస్తా ఉన్నా 26వ వచనంలో. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును. ఏమున్నాయి ఇక్కడ? 25వ వచనంలోనే కనిపిస్తూ ఉంది ప్రతిష్టాభిషేక తైలం. ఏ తైలం ఇది? ప్రతిష్టాభిషేక తైలం. ప్రభు నామము పోయబడిన పరిమళ తైలము అండి. ఆయన నామము ద్వారా మనం ఏమైనాము అంటే ప్రతిష్ఠించబడ్డాము కదా. ఆయన తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమించి రక్షించినాడు. ఆయన కుమారుని ద్వారా గొప్ప రక్షణ మనకి ఇవ్వబడింది. అందువలన సువాసననిచ్చే పరిమళ తైలము ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. పరిమళ తైలము పరిశుద్ధాత్మతో ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరికి కూడా మరి అనుగ్రహించినట్లుగా చూస్తా ఉన్నాం. అంతా అక్కడ మనం చూస్తే ఆత్మీయ ఆశీర్వాదము కొరకు మరి ఆరాధన, బల్ల, ప్రభు యొక్క మరణ పునరుత్థానములు జ్ఞాపకం చేసుకొనడం, పరిమళ తైలం వంటి ప్రభువును ఆరాధించడం, దీపవృక్షము ప్రభు కొరకు నిరంతరము వెలిగే జ్యోతుల వలె మరి ధూప వేదికను చూస్తా ఉన్నాం. ప్రార్థనకు సాదృశ్యంగా ప్రభు మనల్ని రక్షించి ఆయన ఆరాధించు వారిగాను, ఆయన సొత్తుగాను మనల్ని చేసినాడు. ఈ విషయం మనము నిత్యము జ్ఞాపకములో ఉంచుకోవాలి. ఆయన ఆత్మ ద్వారా అభిషేకింపబడిన మనము ఆరాధనా విషయాలు ఎప్పుడు కూడా మరచిపోకూడదు. పరిమళ తైలముతో ప్రభువు మరి మన పాపముల నుండి రక్షించినాడు, తన సేవ కొరకు ప్రతిష్ఠించినాడు. దేవుని పేరు కూడా పరిమళ తైలముతో పోల్చబడింది. పరిమళ తైలముతో దేవుడు మనలను తన ప్రజలుగా అభిషేకించినాడు. యేసు క్రీస్తు ప్రభు నామము ద్వారా మన సమస్త పాపముల నుండి రక్షించడానికి పరిమళ తైలముగా యేసు క్రీస్తు ప్రభు చేయబడుతూ వచ్చినాడు. మన జీవితంలో ఉన్న పాపపు దుర్గంధాన్ని యేసు నామము చేత ఆయన మరి తొలగించినాడు. లోకమంతా యేసు నామపు పరిమళ వ్యాప్తి ఉన్నప్పుడు దుర్నీతి సంపూర్ణంగా తొలగించబడుతుంది. పోయబడిన పరిమళ తైలము రెండవదిగా ప్రతిష్ఠ చేయబడతాం. దేని కొరకు అంటే దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులముగా, ప్రభు యొక్క మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకొని మన జీవితములో ఉన్నటువంటి దుర్గంధము పోయి పరిమళ వాసనగా చేయబడిన ఆ సత్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దుర్నీతిమంతులైనటువంటి మనము దేవుని కొరకైనటువంటి నీతికి సాధనములుగా మనము సమకూర్చబడ్డాము. అది ఇక్కడ మనకు తెలియజేస్తా ఉంది. మూడవదిగా ఈ పోయబడిన పరిమళ తైలము ఏం చేస్తా ఉంది అంటే నిర్గమాకాండం 40వ అధ్యాయం 9వ వచనం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 9వ వచనం. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడది పరిశుద్ధమగును. ఎప్పుడు? ప్రతిష్ఠించుకున్నప్పుడు.
ఎప్పుడు అభిషేకింపబడి ప్రతిష్ఠింపబడి ఆ దేవుని సొత్తుగా చేయబడినప్పుడు ఏమవుతా ఉంది? అది పరిశుద్ధమవుతా ఉంది. పోయబడిన పరిమళ తైలము సువాసన భరితంగా మార్చబడతా ఉంది కదా. మన ప్రభు మన కొరకు నీళ్ల వలె పోయబడి మనకు సువాసనను అనుగ్రహించినాడు. మనలని పరిమళ వాసనగా చేసినాడు. దేవుని పరిమళము మనలో ఆయన నిలిపినాడు. ఆయన నీళ్ల వలె పారవేయబడి కదా. పాపము, దుర్మార్గత, సమస్త విధములైన చెడుతనము వీటన్నిటి నుండి ప్రభు అనే పరిమళ తైలము ద్వారా మనల్ని సువాసనగా చేసినాడు కదా. ప్రభు పరిమళ వాసనని అనేక పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాము. 5వ అధ్యాయము 2వ వచనములో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను ఈవిగాను ఆయన అప్పగించుకున్నాడు. మనము పరిమళ వాసనగా ఉండుట కొరకే ఆయన అప్పగించుకున్నాడు. పౌలు అంటాడు, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. జీవపు వాసనగా ఉన్నాము. కుళ్ళిపోయిన వాసన కాదు, జీవపు వాసనగా మనము చేయబడ్డాం కదా. పాపపు జీవితం, చచ్చినటువంటి జీవితం, దుర్గంధముతో నిండిన ఈ జీవితాన్ని పరిమళ వాసనలు వెదజల్లునట్లు మన కొరకు అర్పణగాను బలిగాను ప్రేమ కలిగి నడుచుకున్నట్లు, ఇదే పరిమళం, ప్రేమ కలిగి నడుచుకోవడమే ఆ సువాసన వెదజల్లేటటువంటి జీవితంలోనికి జీవపు వాసన కలిగిన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది పోయబడిన పరిమళ తైలం. మన అందరికీ తెలుసు 133వ కీర్తన 3 వచనాలు ఉంటాయి. అందులో పోయబడిన పరిమళ తైలము ఐక్యతను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఐక్యతను జ్ఞాపకం చేస్తుంది. ఎంతో శ్రేష్టమైనదిగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఐక్యత అనే పరిమళ వాసన మనము కలిగి ఉండాలని చెప్పబడతా ఉంది. ఏక భావముతో, ఏక మనస్సుతో, ఏక తాత్పర్యముతో మనము జీవించాలని మరి అక్కడ ఉన్నటువంటి ఐక్యత మరి జ్ఞాపకం చేస్తూ ఉంది. అది శాశ్వత జీవము, ఆశీర్వాదము అని మనకు వివరిస్తూ ఉంది. కాబట్టి ప్రభు రాక ఆలస్యమయ్యే కొద్దీ మనము అన్ని విషయాలలో ఏక భావము, ఏక మనసు కలిగి ఉండాలి కదా. 100 మంది వెళ్ళి దేవుని సమాధానముతో మరి అంగీకరించినప్పుడు నీవు కూడా ప్రార్థన చేసి మరి వారితో కలిసి ముందుకెళ్ళినప్పుడే ఆ ఏకత్వం అని వస్తుంది. లేకపోతే ఏమవుతుంది? విడిపోతుంది. రెక్కలన్నీ పోతాయి, మొద్దు మాత్రం మిగులుతుంది. పొయ్యిలో పెట్టి కాల్చేస్తారు. అదే నీ పరిస్థితి ఒక దినాన్న. 5వదిగా చూస్తాం, దినవృత్తాంతాలు 1వ గ్రంథం 9వ అధ్యాయము. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 9వ అధ్యాయములో పోయబడిన ఈ పరిమళ తైలమును గూర్చి ఒక ప్రత్యేకమైన సందర్భములో జ్ఞాపకం చేయబడతా ఉంది. 30వ వచనం, యాజకుల కుమారుల్లో కొందరు సుగంధ వర్గములను పరిమళ తైలమును చేయుదురు. యాజకులలో కొందరు పరిమళ తైలమును తయారు చేసేవారని మనం చదువుతా ఉన్నాం కదా. పరిమళ తైలమై ఉన్న క్రీస్తును వారి జీవితాలలో మరి కదా, మన జీవితాలలో
కనిపించేలాగా, వినిపించేలాగా మనం ఉండాలని కోరబడతా ఉన్నాం. పరిమళ తైలమైతే, మన ప్రభువు పరిమళ తైలమైతే, ఆయన బిడ్డలమైన మనం కూడా పరిమళ తైలాన్ని తయారు చేసే వారంగా ఉండాల. మన ప్రభు పరిశుద్ధుడు, ఆయన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధంగా. ప్రభు సాత్వికుడు, ఆయన బిడలమైన మనం కూడా సాత్వికుడు. ప్రభు సమాధానపరుచువాడు, ఆయన బిడలమైన మనం కూడా పోయబడిన పరిమళ తైలము, ప్రభు ద్వారా పొందిన పరిమళ తైలము వంటి జీవితం ఈ విశ్వాస ఈ యాత్రలో సువాసనకరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి కదా. ఎవరో చెప్పినారని రోడ్డు మీదకి వెళ్ళి నిలదీస్తే అది పరిమళ సువాసన యొక్క వెదజల్లబాటు కాదు. గ్రహింపు లేని మరుగుజుతనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి దేవుని అభిషేకం అనే పరిమళ తైలము మన మీద పోయబడి ఉంటే, మన మీద నిలిచి ఉంటే, వాళ్ళు చెప్పినా, వీళ్ళు చెప్పినా, ఇంకొకరు చెప్పినా దాన్ని మనం చేయం. కాబట్టి మనకు తెలివి వచ్చినప్పుడు కదా ప్రభు పాదాల దగ్గరికి రావాలా. తెలియజేయబడినప్పుడు వాక్యమనే సత్యము మన దగ్గరకు వచ్చి, అయ్యా ఇట్లా అయిపోయింది కదా, ఇప్పుడు యేసు ప్రభువును హృదయంలో చేర్చుకో, ఒప్పుకో, విడిచిపెట్టు, సరి చేసుకొని సహవాసముకు, యేసు క్రీస్తు ప్రభు యొక్క సహవాసముకు, మనుషుల సహవాసం కాదు, ఇంకొకరి సహవాసం కాదు, అది అండర్లైన్ చేసుకోండి. యేసు క్రీస్తు ప్రభు యొక్క సహవాసముకు. ప్రవక్తల సహవాసం అని రాయలే, న్యాయాధిపతుల సహవాసం అని రాయలే, ఇంకా ఈ శిష్యుల సహవాసం అని కూడా రాయలే. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క సహవాసములోనికి అని రాస్తా వచ్చినాడు కదా. పౌలే రాసినాడు అనుకుంటా, నాకు రెఫరెన్స్ గుర్తుకు రావడం లేదు, కానీ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క సహవాసానికి నాకు గుర్తుంది ఆ వచనం, అయితే ఈ రెఫరెన్స్ గుర్తు లేదు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని ఉంటది. ఆయన పరిమళ వాసన, ఆయన పరిశుద్ధపరచువాడు, సమస్త జ్ఞానమునకు మించిన ఐశ్వర్యముతో, సమస్త ఉపదేశముతో, సమస్త విధమైనటువంటి ఆలోచనతో బోధించి నడిపిస్తాడు, నిరపరాధులుగా చేస్తాడు, నిర్దోషులుగా నిలవబెడతాడు. ఆ యేసు క్రీస్తు ప్రభువులో మనము విశ్వాసం ఉంచి సహవాసం చేయాలని చెప్తా ఉన్నాడు. వాడి అర్థం చేసుకోండి, యేసు క్రీస్తు ప్రభు యొక్క సహవాసము మనల్ని ఏం చేస్తుందంటే, సమస్త విషయాలలో, సమస్త ఉపదేశములో, సమస్త జ్ఞానములో మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు, రాకడ కొరకు మనల్ని నిరీక్షణలోనికి తీసుకొస్తుంది. స్టెఫెన్ అదే చేసినాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉంటే వాదం వచ్చింది, ఆయన కొట్టిన రాళ్లతో. అయితే ఆయన మాత్రము ఆకాశము తెరవబడుటయు కదా, ఆకాశము తెరవబడుటయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు మరి ఆసీనుడవడం అవన్నీ చూసినాడు. చూసి ఆయన ఎంతో సంతోషించినాడు. దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట, పరిశుద్ధాత్మతో నిండుకొన్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి కదా, చూడండి ఆయన దగ్గరికి వెళ్ళిపోయినాడు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసం మాత్రమే మనల్ని అన్ని విషయాలలో ఆనందింపజేస్తుంది. నువ్వెవరి మాటో విని ఏదో చేసినవి అనుకో, రేపొద్దున ఏదైనా జరిగితే అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా, నేను చెప్పినానా చేయమని, నేను చెప్పినానా అంటాడు. మనందరికీ ఆత్మీయతలో
మరి దేవుని సహవాసములో ఎంతో ముందున్నటువంటి వారు చెప్పినారు. ఏమని? భగత్ సింగ్ గారు మరి ఆ ప్రభువు నమ్మిన ఆరంభ దినాలలో కరపత్రికలు పంచుతా ఉన్నాడు, కానీ ఏమంత సంతోషంగా లేదు. ఒక దినాన మరి మోకరించి అనుదిన జీవితంలో ఆ వ్యక్తిగత ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను పంచమన్నానా నేను పంచమన్నానా ట్రాక్స్ అని అన్నాడు. అదేంటి ప్రభువా, నేను మీ కొరకే కదా పంచింది, నేను పంచమన్నానా? అండర్లైన్ చేసుకోవాలి అవలై. కాబట్టి మనల్ని యేసు ప్రభు చెప్పినాడా? మనల్ని దేవుని వాక్యము సంధించుతూ ఉన్నప్పుడు వదులుతూ ఉన్న బలవంతుని చేతిలో బాణం వలె మనం వదిలబడినప్పుడే ఖచ్చితంగా గోల్ చేరుకుంటాం. వాళ్ళు పిలిచినారు, వీళ్ళు పిలిచినారు, వాళ్ళ స్వార్థం కొరకు ఏవేవో చెప్తా ఉంటారు. వాళ్ళు పైకి రావడం కోసం మనల్ని తొక్కడానికి స్టెప్గా వాడుకుంటా ఉంటారు. అనుభవంతో చెప్తా ఉన్నా, అగసాట్లో బాలు కావద్దండి, ఆయాసపడవద్దండి, కలవరంలోకి నెట్టివేయబడకూడదండి. అది ఎంత బాధాకరంగా ఉంటుందంటే వర్ణించలేం. అయితే దానికి మందు, ఆ అగాధానికి మెడిసిన్ ప్రభు అయిన యేసుక్రీస్తు. తెలియజేయబడింది. సమకూర్చుకో, సరిచేయబడు, సరిదిద్దుకో. యేసు ప్రభు దగ్గరికి రా. ఆయన మనల్ని చేర్చుకోవడానికి, భూదిగంత నివాసులను చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసు ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనకు వినిపిస్తా ఉంది. క్రీస్తుని స్వరము వినుదును. ప్రభు పలుకుతా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. విని ఆసక్తితో గమనించి యేసుప్రభుని హృదయంలో చేర్చుకో. యేసుప్రభుతో కలిసి నడిస్తే ఎంతో సంతోషంగా పోయబడిన పరిమళ తైలము వలె మన జీవితాలు ఉంటాయి అని జ్ఞాపకం చేయబడతా ఉంది. 2వ వరుసలో నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఆయన పేరు పరిశుద్ధమైనది. ఆయన నామము మహిమగల భీకరమైన ఘనమైన నామం. మహిమగల అంటే 1000 ఏండ్ల పాలనను జ్ఞాపకం చేస్తా ఉంది. భీకరమైనటువంటి నామం అది కదా, మరణాన్ని జయించిన నామము. రాజుగా ఆయన వస్తా ఉన్నాడు కదా. దానియేలు దేవుని నామము స్తుతింపబడునుగాక అంటాడు కదా. చూడండి, యేసుక్రీస్తు నామం అంత గొప్పది. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన అద్వితీయ ఘనమైన గంభీర మహిమగల శ్రేష్టమైన నామం. ఆ నామములో విశ్వాసం ఉంచుదాం, ఆ నామములో మోకరిద్దాం, ఆ నామములో హృదయాన్ని తెరుద్దాం, ఆ నామములో యేసుక్రీస్తు ప్రభువునందు నమ్మిక ఉంచుదాం. ఆ నామములో మన సమస్తాన్ని కడగమని, శుద్ధి చేయమని ప్రభు చేతికి మనం అప్పగించుకుందాం. తద్వారా కలిగే ఆ అనుగ్రహ ఆనందములోనికి, కృపలోనికి మనము చేర్చబడదుముగాక.